దేవునికి స్తోత్రం. స్త్రీలందరంగా కలిసి ప్రభువుని స్తుతించడం చాలా ఆశీర్వాదకరం. దేవుడు మీకు మంచి సేవకులను ఇచ్చారు. ఆమేన్ చెప్తారేమో, హల్లెలూయా చెప్తారేమో అనుకున్నా. ఒక 2-3 స్వరాలు మాత్రమే వినిపించాయి. ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారంటే, ప్రార్థన తక్కువైపోయిన సేవకులు అధికమైపోయారు. బోధ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంటింటికి వచ్చి దర్శించే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏది చెప్పినా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో గంటల తరబడి దేవునితో సహవాసం చేసి దేవుని మాటను పొందుకొని దేవుని ప్రజలకు అందించే సేవకులు తక్కువైపోయారు. అట్టి గొప్ప సేవకుల్లో మీ సేవకుల కుటుంబాన్ని కూడా ప్రభువు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ చాలా వాక్యం తెలుసు అని నాకు తెలుసు. ఎందుకు అంటే ఆల్రెడీ మీ సేవకులు చాలా లోతైన వాక్య సందేశాలు అందిస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దానికంటే ముందు మీ అందరికీ ఒక క్విజ్ అనమాట. మనందరం స్త్రీలమే కాబట్టి రెడీనా? ఆర్ యూ రెడీ? ఈ సంవత్సరం మేము చాలా చోట్లకి చిల్డ్రన్ క్యాంపులు చేయడానికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా చిన్నపిల్లలు ఆర్ యూ రెడీ అనగానే ఇంతేనా? చెప్పాలి గట్టిగా. ఏమంటారండి పిల్లలు? ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చండి, ఇంకొంచెం గట్టిగా. కొద్దిసేపు మనందరము దేవుని సన్నిధిలో పిల్లలం అయిపోదాం. ఓకేనండి? ఓకే. స్త్రీలుగా దేవుని వాక్యంలో చాలా వాక్య భాగాలు ఉన్నాయి కదా. ఎవరైనా కంటత వాక్య రూపంలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఏదైనా కానీ, ఏదైనా మీకు ఏది వస్తే అది. చాలాసార్లు వింటూ ఉంటారు కదా స్త్రీల గురించి. ఏదైనా వాక్యం కానీ లేదంటే మీకు తెలిసిన మాట కానీ. వెరీ గుడ్. ఒకసారి ఆ సహోదరి గట్టిగా చప్పట్లు కొట్టండి. జ్ఞానవంతురాలు ఏం కట్టిద్దండి? తన ఇల్లు కట్టును. 3 రాలు తన చేతులతోనే ఏం చేసేసిద్ది? ఓడబెరుక్కుంటుంది. ఇంకా ఎవరైనా? ఓకే, ఆ సహోదరికి ఒకసారి గట్టిగా. ఇంకా ఎవరైనా? యవనస్తులు చెప్పలేరా? ఆలోచిస్తుంది చెల్లి. వెరీ గుడ్. ఎవరండి? ఇశ్రాయేలు స్త్రీలు చాలా చురుకైన వాళ్ళంట. ఒకసారి ఆ సహోదరికి కూడా గట్టి క్లాప్స్. అసలైంది మర్చిపోయారు మీరు, గుర్తు రావట్లా. సామెతలు వెరీ గుడ్. గుణవతి అయినా భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను వీటిలో చాలా విషయాలు చెప్పాలని చాలా ప్రిపేర్ అయ్యా, కానీ దేవుడు నాకు ఇచ్చిన మాట ఒక్కసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదువమ్మ. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తుదాం. ప్రభు మనకెంతో మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి వేళ మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రభువా, నాకు వినగలిగిన చెవులు ఇవ్వయ్యా, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. ప్రభువా, నీ మాట జీవము కలిగినది. నీ మాట మా జీవితాలను బలపరుస్తుందయ్యా. నీ మాట చచ్చిన వారిని సహితము లేవనెత్తుతుంది ప్రభువా.
మా హృదయాలు నీకు తెలుసు అయ్యా, మా అంతరంగము నీకు తెలుసు ప్రభువా, వేదనకరమైన పరిస్థితులు నీకు తెలుసు ప్రభువా. ఈ రాత్రి వేళ తండ్రి, ఎవరు ఏ బాధతో ఈ స్థలంలో కూర్చొని ఉన్నారో పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి, మీ ఆత్మకార్యాన్ని జరిగించండి, మీ సన్నిధి చేత బలపరచండి అయ్యా. దేవాని ఆత్మకార్యాన్ని జరిగించండి, దేవాని ఆత్మకార్యాన్ని జరిగించండి, దేవాని ఆత్మకార్యాన్ని జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ మాటకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీ మాటలకై వందనాలు, నీ యొక్క దయకై వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి, మళ్ళీ ఒకసారి చదువుదామా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని, మనందరం ఎవరు? స్త్రీలా పురుషులమా? ఒకసారి ఏమని చెప్దాం ఇప్పుడు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమవుతాం? చేత కాని దాన నగుదును అని ఒకసారి పక్కన వాళ్ళకి కూడా చెప్దాం. ఒకసారి చెయ్యివ్వండి. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేత కాని దాన వగుదువు. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేత కాని దాన వగుదువు. అందుకే కృంగిపోవద్దు. నీతో యేసయ్య ఉన్నాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారండి మనతో? ఎవరున్నారు? ఎవరున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు వేసిన పోస్టర్లో ఏం రాశారంటే, ఏంటండి అంశం? కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి చెప్తారా ఎవరైనా? మీరేదో చెప్తారని పిలిస్తే మమ్మల్ని అడుగుతారు ఏంటండి అంటారా? స్త్రీ ఏ పాత్ర అయినా పోషించేసిద్ది కదండి. ఏ పాత్ర పోషించాలన్నా పోషించగలిగిద్ది. పుట్టింది మొదలుకొని కూతురు పాత్ర, తర్వాత ఇంట్లో పెద్దదైతే అక్క పాత్ర, తర్వాత చిన్నదైతే చెల్లి పాత్ర, వివాహం అయిన తర్వాత భార్య పాత్ర, ఇంకా తల్లి పాత్ర, కోడలి పాత్ర కదండి. ఏ పాత్ర అయినా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం తిండి పెడతా కుక్కలా అరుస్తుంది, పిల్లిలాగా అరుస్తుంది. ఏదైనా కానీ అనర్గళంగా చేసేయగలిగిన కృప ఎవరిచ్చారు? స్త్రీకి దేవాది దేవుడు ఇచ్చాడు. స్త్రీ జీవితం చాలా విలువైనది. ఎలాంటిదండి? చాలా విలువైనది, కానీ చాలా అల్పమైనది. ఏంటండి? చాలా విలువైనది కానీ చాలా అల్పమైనది. మీ అందరికీ ఒక ప్రశ్న, మీరందరు గట్టి వాళ్ళ మట్టి వాళ్ళ? చెప్పాలి. గట్టోళ్ళ మట్టోళ్ళ? వినపడట్లా. కొంతమంది మట్టి వాళ్ళమండి మేము అంటున్నారు. చెప్పాలి. మట్టి వాళ్ళ? మట్టి వాళ్ళు అన్న వాళ్ళు చేయొద్దండి. లేదు నేను గట్టిదాన్ని గట్టోళ్ళం అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తట్లా? గట్టి వాళ్ళ? రెండింటికి చేయెత్తేస్తున్నారు. పురుషుడు మట్టితో చేయబడితే స్త్రీ ఎముకతో చేయబడింది కదండి. మనమే ఎవరు? సేవకులు. ఓకే, మనం గట్టి వాళ్ళం. మనం ఏడిస్తే మట్టి ఏమైపోద్ది? కరగబెడుతున్నారు మరి రోజు. వ్యర్థంగా మన కన్నీళ్ళు కార్చకూడదు. దేవుడు మనకి ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన భాగ్యాన్ని ప్రభు సన్నిధిలో దేవునికి మహిమకరముగా మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని దానవగుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో ఎట్టి శ్రమలు వచ్చినా, అమ్మా శ్రమలు సహజం. దేవుని బిడ్డలముగా క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళముగా మనందరికీ ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమ లేదంటే నీ క్రైస్తవ జీవితం సరిగ్గా లేదు అని అర్థం అన్నమాట. శ్రమలో నాకు పాడుకున్నాం కదా,
శ్రమలో దేవుడు ఆ పోరాటాన్ని మనకేం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా నేర్పిస్తున్నాడు. శ్రమలు నాకొద్దు ప్రభువా అని ఎప్పుడు కూడా ఎవరితో అనకూడదు, దేవునితో అనకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు ప్రభువా, శ్రమని తట్టుకునే శక్తి నాకు కావాలి ప్రభువా అని అడగాలి. హల్లెలూయా. చాలామంది అంటారు, ప్రభువా నాకు శ్రమలు వద్దయ్యా, అయ్యగారు పాస్టర్ గారు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఇన్ని శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా. అన్ని శ్రమలన్నీ మనకే వచ్చేసినట్లు ఫీల్ అయిపోతాం చాలాసార్లు. ఈ శ్రమ రాకుండా ఉంటే బాగుండు, ఈ శ్రమ నాకు రాకుండా ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకుంటాం కదమ్మా. కానీ దేవుని బిడ్డలముగా శ్రమ వస్తేనే మనకి లాభం. ఏంటిది? మీ అందరికి లాభం కావాలా? లాభం కావాలంటే ఏమి రావాలి? శ్రమలు కూడా కోరుకోవాలి. శ్రమ వస్తేనే మనం దీవెనకరంగా మారుతామన్నమాట. శ్రమలు మన జీవితాలని బలపరుస్తాయి. దేవుని వాక్యంలో కీర్తన భాగంలో వ్రాయబడి ఉంటుంది కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగిన తర్వాత ఏమయ్యాను, దేవుని సన్నిధిలో ఇంకా బలం పొందుకోగలి, ఇంకా దీవెనకరంగా, ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. అందుకే ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా శ్రమ వద్దయ్యా 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 అని చిన్నపిల్లల్లాగా ఏడవకూడదు. సరేనా? ఎంత శ్రమలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా, తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలమ్మా, ఎలా ప్రవర్తించాలో ప్రభు దగ్గర నేర్చుకుందాం మనం. ఇక్కడ రాయబడింది కదా, శ్రమ దినమున కృంగితే మనం ఏమైపోతాం, చేతకాని వాళ్ళం అయిపోతాం. అందుకే ఏమవ్వకూడదు, కృంగుదల అనేది సాతాను యొక్క ఆయుధం. ఏంటిదమ్మా అది? సాతాను దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాల్లో బలమైన ఆయుధం ఏంటంటే కృంగుదల. చిన్న శ్రమ వస్తే కృంగిపోతాం, చిన్న అనారోగ్యం వస్తే కృంగిపోతాం, చిన్న సమస్య వస్తే కృంగిపోతాం, ఆర్థిక పరిస్థితి వస్తే కృంగిపోతాం, కొన్నిసార్లు ఇంట్లో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే కృంగిపోతాం. ఇది ఎవరి ఆయుధం? సాతాను యొక్క బలమైన ఆయుధం. ఈ ఆయుధం విసిరినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయుధాన్ని తిరిగి వాడిని కొట్టే విధంగా ఉండాలి, కానీ మనం కృంగిపోయేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యంలో చాలామంది స్త్రీలు శ్రమలో ఏం చేశారు, శ్రమలో దేవుని సన్నిధిలో ఎలా నిలబడ్డారో మనం ఒక్కసారి ఒక్క స్త్రీ గురించి చూద్దాం. సరేనండి? ఒక్క స్త్రీ గురించి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. చదువమ్మ. చాలమ్మ. ఇక్కడ చూసినట్లయితే హన్నా అనే స్త్రీ మనకి కనిపిస్తుంది. బైబిల్లో బలమైన 2 స్త్రీలు, హన్నా, అన్న. ఎవరండి? హన్నా ఉంది, అన్నా కూడా ఉంది. అయితే ఈ స్త్రీ, ఈ హన్నా జీవితంలో ఏం జరిగింది అంటే సంతానం లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి స్థితి ఎలాంటిదంటే చాలా శ్రమ. మీ పాస్టర్ గారు అనుభవించారు ఆ శ్రమని. అవునండి, చాలా సంవత్సరాలు పిల్లలు లేక చాలా వేదన అనుభవించారు వాళ్ళు. ఈ దినాల్లో చాలామంది స్త్రీలు గర్భఫలం లేక ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. నా జీవితంలో మా అమ్మగారికి దాదాపు 20 సంవత్సరాలు, వివాహం జరిగిన తర్వాత 20 సంవత్సరాల వరకు సంతానం లేదన్నమాట వాళ్ళకి. బిడ్డలు లేనందువలన ఎంతో వేదనకరమైన పరిస్థితి. ముందు వాళ్ళకి పెట్టే పేరేంటండి? బిడ్డలు లేని తల్లికి ఏం పేరు పెడతారు? గొడ్రాలు. వాళ్ళు ఎలా ఉన్నా మాకు అనవసరం, వాళ్ళు సచ్చినా బతికినా వాళ్ళు ఏమైపోయినా మా నోరు ఉంది కదా అని చెప్పి తక్కువని అనేస్తారు. చూడండి, ఎంత వేదనకరమైన, ఎంత శ్రమకరమైనటువంటి పరిస్థితి అంటే హన్నా జీవితంలో గర్భఫలం
ఈ అన్న పిల్లలు లేకుండా అలాగే ఉంటే, ఈ పెనిన్న మాత్రం పిల్లల్ని కనేసింది, చక్కగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఈ హన్నా యొక్క భర్త ఎవరండి? ఎల్కానా. ఈ ఎల్కానా ఏం చేసేవాడంటే చక్కగా వాళ్ళకి కావలసిన సమస్తాన్ని వాళ్ళకి అందిస్తూ ఉండేవాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా అంట వాళ్ళకి ఇవ్వవలసిన వంతుల ప్రకారం ఇస్తూ ఉండేవాడంట. వాళ్ళకు ఒక వంతు ఇస్తే హన్నాకి ఎన్ని ఇచ్చేవాడంట? 2 వంతులు ఇచ్చేవాడు. ఇటువైపు ఎంత ఇచ్చినా కానీ తన తోటి కోడల ద్వారా ఏమవుతూ ఉంటుంది? రోజు విసిగిస్తూ ఉంటుందంట, రోజు కోపం రేపుతుందంట. అలాంటి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం చెప్పండి? పోట్లాడతాం కదండి, స్త్రీలంగా ఫైట్ చేసేస్తాం. కానీ హన్నా ప్రార్థన చేసిందంట. శ్రమలో ఏం చేసిందండి? ప్రార్థన చేసింది, ఏడవటం మొదలుపెట్టింది, కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. తనకున్నటువంటి ఆయుధం ఏంటంటే ఏడవటం. స్త్రీలకు వచ్చింది ఏంటండి? ముందు ఏడవడం ముందొచ్చు కదండి. దేనికోసమైనా ముందేం చేస్తాం మనం? అవతల భర్త పరిస్థితి ఏదైనా మనకు అనవసరం, ముందు మనం ఏం చేస్తాం? ఏడవడమే ఏడవం. మనం అనుకున్నది అయిపోవాల్సిందే. ఇక్కడ ఈ అన్న భర్త దగ్గర ఆడవట్లా, అత్త దగ్గర ఆడవట్లా, తన బంధువుల దగ్గర ఆడవట్లా, మరి ఎవరి దగ్గర ఏడుస్తుంది? దేవుని పాదాల దగ్గర ఏడవడం మొదలుపెట్టింది. కన్నీరు కారుస్తుంది, రోధిస్తుంది, అంగలారుస్తుంది. ఆ దినాలలో అంట అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. కేవలం హన్నా సమస్య కొరకే కాదు, కానీ చరిత్ర ప్రకారం ఆలోచిస్తే ఆ దినాలలో ఎవరెవరు అక్కడున్న ప్రజలందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా లోతు దినాల వలె లేక నోవాహు దినాల వలె ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. అక్కడ దాకా ఎందుకండి? మన దినాల్లో మనం చూస్తున్నాం కదండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ దినాలలో కూడా అలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు హన్నా అంటుంది కదా, ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు కదయ్యా, ఒక్క బిడ్డ, ఒక్క బిడ్డ చాలు, 10 మందిని అడగట్లా, ఒక్క బిడ్డ అయ్యా, ఆ బిడ్డను ఎవరికి ఇస్తాను? నీకే ఇచ్చేస్తాను, నీకే ఇచ్చేస్తాను ప్రభా అని ఏడుస్తుందండి. ఆ ఏడుపుని ఎవరు చూడలేకపోయారు? ప్రైజ్లో ఎవరు చూడలేకపోయారండి? దేవాది దేవుడు చూడలేకపోయాడు. మనుషులు మనకన్నిటినీ దాటిపోయి వెళ్ళిపోవచ్చు, మనుషులు మనల్ని అపహాస్యం చేయొచ్చు, మనం ఏడుస్తుంటే కొంతమంది నవ్వుతూ ఉండొచ్చు, కానీ దేవాది దేవుడు చూస్తూ ఉండలేడు. చూడండి, పిల్లలు ఏడుస్తూ ఉంటే మనకి కొంచెం బాధ అనిపించకపోవచ్చు, ఎందుకంటే మన బిడ్డలు కాదు కాబట్టి. కానీ ఆ బిడ్డ యొక్క తల్లి ఎంత దూరంలో ఉన్నా కానీ అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే కొన్నిసార్లు మనకు అంత బాధ కలగకపోవచ్చు, ఎందుకంటే పాస్టర్ గారి బిడ్డ కాబట్టి. నా బిడ్డ ఏడిస్తే నాకు బాధ వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే పాస్టర్ గారు ఎక్కడో బయట ఉంది, ఏం చేస్తారు? ఏడుస్తుంటే పరిగెత్తి 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 పరిగెత్తి, ఎందుకు? అమ్మో నా బిడ్డ ఏడుస్తుంది. చూడండి, తల్లికే అంత ప్రేమ ఉంటే దేవాది దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. మనం ఏడిస్తే ఆయన తట్టుకోలేడు. హన్నా ఏడిస్తే అంట ప్రభువు దిగి వచ్చి ఏం చేశాడండి? హన్నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. దేవుని సన్నిధిలో ఏడ్చే ఏడుపు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ గొడ్రాలు అనే నింద వేయబడిన ఆ సమయంలో ఏ మనిషి దగ్గరికి వెళ్ళాల? తన భర్త అంటున్నాడు కదా, నేను 10 మంది పిల్లల కంటే నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని అడుగుతున్నాడు. పిల్లలతో ఆడుకున్నట్లు భర్తతో ఆడుకోగలుగుతారండి? ఏమండి? నిజంగా ఆ వేదన ఎంత వేదనో కదా. ఆ బిడ్డలు లేని సమయంలో ఆ యొక్క నిరాశ, నిస్పృహ, ఆ శ్రమ, ఆ దుఃఖము, ఆ బాధ అంతా కూడా ఎక్కడ కుమ్మరించిందో తెలుసండి? దేవుని పాదాల దగ్గర కుమ్మరించేసింది. నీ హృదయంలో ఉన్న బాధ అంతా ఏ మనిషి దగ్గర నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ దేవాది దేవుని దగ్గర నీ శ్రమను, నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ నిందలను ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు కుమ్మరిస్తే ఆయన నీ సమస్యలన్నిటి నుండి పరిష్కారమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి?
నాకే ఎందుకు వచ్చినాయి ప్రభువా ఈ శ్రమలని తల కొట్టుకోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా రాని 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 అనాలి, కానీ వద్దో 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 అని ఎప్పుడు అనకూడదు. ప్రభువు దగ్గర ఎన్ని శ్రమలు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టిన వాటన్నిటి నుండి ఏం చేస్తాడు? ఆయన విడుదలిస్తాడు. శ్రమ దినమున నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఏమిస్తాడండి? ఉత్తరం ఇచ్చేది ఆయనే. నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి. అది నేను చేయలేనులే ప్రభా, నువ్వు ఉత్తరం ఇచ్చే అంటే ఇచ్చేస్తాడా? అడగకుండా అమ్మే అంటారు కదా, కానీ ఉండరు అనుకోండి అలాగే తల్లులు. కానీ మనం మొర్ర పెట్టాలి, మనం దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర వేడుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు ఆయనే మనకి దిక్కు, ఆయనే మనకి ఆధారం. శ్రమలో నువ్వు మొర్ర పెడితే, శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే, శ్రమలో నువ్వు వేడుకుంటే ఆ శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మార్కు సువార్తలో ఒక తండ్రి తన శ్రమలో తన బిడ్డ విషయంలో చాలా వేదనతో యేసు ప్రభు శిష్యుల దగ్గరికి పరిగెత్తాడంట. అయ్యా నా కొడుకు పరిస్థితి బాలేదయ్యా, వాడిని స్వస్థపరచండి అయ్యా అని శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ వల్ల కాలేదంట. ఈలోపు యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన దగ్గరికి పరిగెత్తి అయ్యా నీ శిష్యుల దగ్గరికి నా కొడుకుని తీసుకొని వచ్చానయ్యా, కానీ వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అయ్యిద్దా? మన ప్రశ్నలు ఇలాగే ఉంటాయి కదండి. మనలో ఏ ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. చాలాసార్లు ఏముందిలే, ఏమైద్దిలే, ఏమోలే అన్నట్లుగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ వల్ల ఏమైనా, ఎంత పెద్ద ప్రశ్న అండి అది అసలు. నీ వల్ల ఏమైనా అయ్యిద్దా అని యేసుప్రభువుని అడిగితే ఆయన ఏమన్నాడండి? నీ వల్ల విశ్వాసం ఉంచడం జరిగిద్దా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి, ఏంటి నీ కొడుకు ఏమైంది తీసుకురా అంటే, వాడి మీదకి ఒకటి వస్తుంది. ఏంటిది? అది దయ్యం అనమాట. అది వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో అగ్నిలో పడేస్తూ ఉంటుందంట. ఈ రోజుల్లో కూడా కొన్ని దయ్యాలు పడుతున్నాయి మన పిల్లలకి. ఆ రోజు ఆ తండ్రి ఏం చెప్పాడంటే, చెవిటి దయ్యం మూగ దయ్యం అంట. ఏ దయ్యం అండి? చెవిటి దయ్యం మూగ దయ్యం. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లలకి చెవిటి దయ్యం మూగ దయ్యం పట్టి ఏడుస్తున్నారు. ఫోన్ ఒకటి ఉంటే చాలు, అమ్మా అరే ఒకసారి ట్రారా అంటే కనీసం మీ అందరికీ అనుభవం ఉందన్నమాట. వినబడదు, కనీసం మాట్లాడతాడంటే అని కూడా అంటే ఏం పట్టింది వాళ్ళకి? చెవిటి దయ్యం. వెంటనే ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకురావాలి? యేసే దగ్గరికి తీసుకొస్తే, దేవుని సన్నిధికి తీసుకొస్తే సేవకులు ప్రార్థన చేసి దేవుని సహాయం ద్వారా ఏం చేస్తారు? ఆ పట్టిన దయ్యాలని వదిలిస్తారు. లేదంటే వాళ్ళు ఏమైపోతారు? ఆ పిల్లలు నాశనం అయిపోతారు. ఆ నాశనం అవ్వకముందే ఒక తల్లిగా నువ్వేం చేయాలంటే నీ బిడ్డని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ తండ్రి ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తండ్రి దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అయ్యా నమ్ముతున్నాను, కానీ నాలో అపనమ్మిక లేకుండా సహాయం చేయ్యా. ఎంత తగ్గింపండి! నేను నమ్మానండి, నేను ప్రార్థన చేశానండి, నేను విశ్వాసం ఉంచానండి, నేను దేవుని సన్నిధిలో అడిగానండి, అయినా దేవుడు చేయట్లేదండి. నువ్వు దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి ప్రార్థన చేసినట్లయితే ఆ రోజు ఆ తండ్రి యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచినట్లుగా నీ బిడ్డలను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించే తల్లిగా, కన్నీరు కార్చే తల్లిగా, దేవుని సహాయాన్ని పొందుకునే తల్లిగా, దేవుని సన్నిధిలో దేవుని కృపను అనుభవించే తల్లిగా ఉన్నట్లయితే నీ బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రతిరోజు మనం ఏం చేయాలి? స్త్రీలముగా ఏం చేయాలి? ఇంట్లో పని అయిపోగానే టీవీ ఆన్ చేసుకొని సీరియల్స్ పెట్టుకోవాలి, లేదంటే సినిమాలు పెట్టుకొని. మీరందరూ చాలా మంచోళ్ళు. మా చర్చిలో మా జాగ్రత్తగా వినండి, మా చర్చిలో ఒక సహోదరి చాలా లావుగా ఉండేది, చాలా బలంగా ఉండేది. ఒకసారి సన్నగా అయిపోయింది. కొన్ని వారాలు చర్చికి రాలా.
ఎప్పుడుకో ఒక 2-3 నెలలకి చర్చికి వస్తే, ఏంటమ్మా ఇలా అయిపోయావంటే, ఆమె ఏం మాట్లాడట్లా, వాళ్ళ ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. అమ్మగారు, మా ఇంట్లో టీవీ పాడైపోయింది. ఏమైపోయిందంట? టీవీ పాడైపోయిందంట. అందుకే ఈవిడ గారు ఇలాగా దేని మీద దిగులు పెట్టుకుంది ఇప్పుడు? సీరియల్స్ అయిపోయినాయంట, చూడడానికి అవకాశం లేదంట. రోజు పక్కింటికి వెళ్తే బాగోదు కదా. ఇప్పుడు అలా ఆయనతో ఫైట్ రోజు. నాకు టీవీ కావాలి, సీరియల్స్ నేను చూడటానికి నాకు టీవీ లేదు, త్వరగా 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 అని చెప్పి అలా ఆయన్ని ఇసిగిస్తూ, ఈ టీవీ కోసం పాపం ఈ మహాతల్లి ఎలా అయిపోయింది అమ్మా. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది నిత్య నాశనానికి పరుగులు పెడుతున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే ఖాళీ సమయంలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించే తల్లులుగా ఉండాలి. నా పిల్లలు బాగున్నారుగా, నా కుటుంబం బాగుందిగా, నేను బాగున్నానుగా, ఎవరెట్టపోతే నాకెందుకు అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే లోతు దినాల కంటే, నోవాహు దినాల కంటే ఘోరాతి ఘోరమైన దినాలుగా ఉన్నాయి. మన కళ్ళెదురుగా ఎన్నో మనం చూస్తున్నాం. పిల్లలకి ఏం చెప్పడానికి లేని పరిస్థితులు ఈ రోజుల్లో. మొన్నటి దినమందు నేను ఒక స్టోరీ జరిగిన విషయాన్ని చదివా. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ తల్లి చూసి, నాన్న అమ్మాయి మంచిది కాదు, వాళ్ళ కుటుంబం సరైనది కాదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు మంచిగా చదువుకోరా. వాడి 10th క్లాస్ పూర్తయింది అంతే. అమ్మా, ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాడిని చదివిస్తూ ఎన్నో ఫీజులు కడతా వాడికి ఒక మంచి భవిష్యత్తుని దేవుని ద్వారా దయచేయాలని వాళ్ళు కష్టపడి ప్రయాసపడతా ఉంటే వీడేం చేస్తున్నాడంటే, ఒక అమ్మాయి వెనకాల ఆ తల్లి మంచిగా ప్రేమతో చెప్పిందంట, నానా వద్దు నానా, తప్పు నానా, నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడురా, భగవంతుడు ఉన్నాడురా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడురా అని చెప్పి ఎంత బతిమలాడుతున్నా వాడు మాత్రం అడ్డంగానే చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా కానీ వినట్లా. చివరికి ఇంకా తల్లి ఈ వీడికి మాత్రం పౌరుషం, కోపం, రోషం వచ్చేస్తుంది. ఎందుకు మా అమ్మ ఇలా చెప్తుంది? పిల్లలకి ఎంత కోపమో వాళ్ళకి నచ్చింది చెప్పకపోతే కదండి, చెప్తే కదండి. వాడికి కూడా కోపం వచ్చేసింది. వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు లేని సమయంలో వీడితో పాటు ఒక స్నేహితుడిని తెచ్చుకొని ఆ తల్లిని చంపేశాడు. కన్న తల్లిని. ఇప్పటి వరకు బయట వాళ్ళు లేదంటే భర్త భార్యను చంపడమో ఇలాంటివి వెంట వచ్చాం కదా మనం. కానీ కన్న కొడుకే తల్లిని చంపేశాడు. దేనికోసం? డబ్బు కోసమో, ధనం కోసమో, ఇంక దేనికోసమో కాదు. అరే నువ్వు మంచి బతకరా, మంచిగా బతకరా, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడురా, మంచి జీవితం జీవించరా అంటే వాడికి కోపం వచ్చేసింది. మంచికి దినాల్లో అవకాశం లేదు. మనం తల్లులుగా మన బిడ్డల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. వాళ్ళు చెడిపోయిన తర్వాత, వాళ్ళు పాడైపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగమేమీ లేదు. ముందే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకొని ప్రభువు పాదాల దగ్గర నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే నీ బిడ్డలకి దేవుని కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది, ఆయన క్షేమాన్ని ఇస్తాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, పాపములో పడిపోకుండా కాపాడుతాడు. దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన సమయాన్ని నువ్వు వ్యర్థంగా గడపకూడదు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే టకటక పనులు చేసేసుకొని పక్కింటి దగ్గరో, ఎదురింటి దగ్గరో, పిన్ని దగ్గరో, అక్క దగ్గరో వెళ్ళి మీటింగ్లు పెడతా ఉంటారు. అమ్మా, ఆ సమయం దేవుని పాదాలు పట్టుకున్నావనుకో, ఆ సమయం దేవుని సన్నిధిలో గడిపావనుకో, నిన్ను బట్టి నీ కుటుంబం బాగుపడుతుంది, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు దీవించబడతారు. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు కొంచెం సేపు దేవుని సన్నిధిలో గడిపినా కానీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? ప్రతిఫలం ఇస్తాడు. పని చేస్తే జీతం ఇస్తారు కదండి, అలాగే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన తల్లులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారి పక్షంగా దేవుడు దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే తల్లివైతే నీ బిడ్డల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నా బిడ్డ ఏమైనా అయిపోతాడేమో, వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, ఎవరికైనా పడిపోతాడేమో, లేదంటే ఎవరైనా పడేస్తారేమో, లేదు, ఏం అవసరంలా. నువ్వు ప్రార్థించే తల్లివైతే భయపడాల్సిన పని లేదు. నువ్వు ఇప్పుడు ప్రార్థించకుండా సమయం అంతా వ్యర్థంగా గడుపుతున్నావు అనుకో, తర్వాత
ఏడవాల్సి వస్తుంది. ఆ ఏడవాల్సిన సమయం అప్పుడు రాకముందే ఇప్పుడే నువ్వు ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ నీ బిడ్డల కోసం ప్రార్థిస్తే నీ బిడ్డల్ని దేవుడు భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థించే తల్లిగా ఉండాలి. ప్రార్థించే తల్లిగా నువ్వు ఉంటే నీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడండి? భద్రపరుస్తాడు. నా జీవితంలో కూడా నా తల్లి ప్రార్థించే తల్లి అనమాట. మా అమ్మగారు ఏమీ చదువుకోలే. నిన్నటి దిన మన దైవ సేవకులు కూడా చూశారు. 20 సంవత్సరాలకి మేము పుట్టాం. ఆ పుట్టే సమయంలో మా అన్నయ్య నేను పుట్టే సమయంలో ఇక ఆమెకి శక్తి లేదనమాట. డాక్టర్లు ఏం చెప్పారంటే ఈమె చచ్చిపోద్ది, ఈమెకి పిల్లల్ని కనే శక్తి లేదు అని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు నా తల్లి ఆ బెడ్ మీద డెలివరీ అయ్యే సమయంలో దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందనమాట. ఏంటంటే, ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నాకు పిల్లలు లేరు, ఎన్నో పూజలు చేశా, ఎన్నో గుళ్ళకి వెళ్ళా, ఎన్నో కొండలెక్కా, ఎన్ని స్థలాలకు వెళ్ళినా కానీ నేను గర్భఫలాన్ని పొందుకోలేకపోయా. ఎవరో చెప్పారు నీ గురించి, నిన్ను తెలుసుకున్నాను, నీ ద్వారా నేను గర్భఫలాన్ని ప్రభా పొందుకున్నాను. ఈ గర్భఫలాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈ డెలివరీ అవ్వడానికి కూడా నాకు శక్తినివ్వయ్యా. నేను తిరిగి బ్రతికి నా బిడ్డలతో సహా నేను బయటికి వస్తే ప్రతిరోజు ఒక్కళ్ళకైనా నీ సువార్త చెప్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందనమాట. ఆ పడక మీదే ఆ తీర్మానం చేసుకున్నాక ప్రభువు సుఖమైన కాన్పునిచ్చాడు. బిడ్డలతో సహా బయటికి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 40 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ఎదురుగా నిలబడి చెప్తున్నాను. ఆమె ఒక్కళ్ళకైనా ప్రతిరోజు ఒక్కళ్ళకైనా సువార్త ఒక్కళ్ళకి కాదు, ఎక్కువే చెప్పిద్ది. ఒక్కళ్ళకైనా చెప్పకుండా మానదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే స్తుతిస్తూ ఉంటుంది. స్తుతి తప్ప ఏం తెలియదు ఇంకా ఆమెకి. స్తుతి 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 అని చెప్పి ఎప్పుడు ఆమె నోట్లో నుండి స్తుతి వస్తానే ఉంటుంది. ఏసు రక్తం స్తుతి, ఏసు రక్తం స్తుతి. తల్లిగారు మా అమ్మగారు లాగా ఉంటారనమాట, పాస్టర్ గారు వల్ల అమ్మగారు. ఆ వయసులో కూడా ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తా, దేవునితో గడుపుతా, దేవునితో సహవాసం చేస్తా, దేవుని సన్నిధిలో ప్రార్థించే తల్లిగా దేవుడు నాకు ఒక మంచి తల్లినిచ్చాడు. మనం మంచిగా ఉన్నామంటే నేను నమ్ముతా, ఒక బిడ్డ మంచి జీవితాన్ని జీవిస్తున్నాడంటే ఖచ్చితంగా తల్లి ప్రార్థన ఉంటుందా ఉండదంటారా? ఆ తల్లి ప్రార్థన వలన ఆ బిడ్డ జీవితం దీవెనకరంగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ బిడ్డల పరిస్థితి మీరు ఆశించిన రీతిలో లేకపోతే ఈరోజే ప్రార్థన మొదలు పెట్టండి. ఈరోజే కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు దగ్గర ఏడవండి. అమ్మా, వాళ్ళు చెడిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు, వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత ఏడిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఆ పడిపోక ముందే ప్రభు పాదాలు పట్టుకొని ఏడవండి. ప్రభు, వారి జీవితాలను కట్టండి అయ్యా, వాళ్ళ భవిష్యత్తును దీవించండి అయ్యా అని చెప్పి ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే వారిని తప్పకుండా ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక మిషనరీ గురించి నాకు ఎప్పుడు నా జీవితంలో నేను మర్చిపోను. తల్లి పేరు మోనిక. ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేదంట ఆ తల్లి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆ కొడుకు పచ్చి తాగుబోతు. ఒకసారి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే వెళ్ళి తన స్నేహితులు ఎవరో చెప్తున్నారు, అరే తండ్రి చనిపోయాడు, ఈ కొద్దిసేపట్లో తీసుకెళ్ళిపోతారా, ఎంతసేపు ఆ ప్యాకెట్ ఆడతావు, చాలేరా మీ నాన్న చూద్దు మళ్ళీ ఇంకా కనబడ్డు అని చెప్పి పిలవడానికి వెళ్తే ఆ కొడుకు అంటున్నాడు కదా, అరే ఇటు నుంచేగా తీసుకెళ్తారు. అక్కడ రోడ్డు పక్కన కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నాడు. ఏమంటున్నాడండి, ఇటు నుంచేగా తీసుకెళ్తారు, అప్పుడు చూస్తాలే అని చెప్పి చాలా కఠినమైన మాటలు అనమాట. ఆ కొడుకు అలా మాట్లాడేవాడు అనమాట. అయితే ఆ తండ్రి చనిపోయాడు, తీసుకెళ్ళిపోయారు. ఇతనిలో మాత్రం మార్పు, అలాగే పేకాట వేశ్యలతో జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆ తల్లి కన్నీరు కారుస్తానే ఉంది, ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ప్రభువా, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా అని కన్నీరు కారుస్తుంది. ఒకరోజు ఆ అగస్టిన్ ఏం చేశాడంటే, వేశ్య దగ్గరికి సాయం వేళ చీకటి పడుతున్న సమయంలో బయలుదేరి వెళ్తున్నాడు అనమాట. ఇంకా కొద్దిసేపటికి చీకటి పడిద్దనగా అలా బయలుదేరి వెళ్తూ ఉంటే
అక్కడ వీధిలో ఒక సేవకుడు ఒక పాట పాడుతున్నాడంట. ఒక చిన్న కూడిక జరుగుతుంది. ఆ సేవకుడు పాట పాడుతూ ఉంటే ఆ పాటకి ఆకర్షితుడైపోయాడు. కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాడంట. అక్కడ తల్లి ఏడుస్తుంది, ప్రభువా నా కొడుకుని దర్శించయ్యా, నా కొడుకుని బాగు చేయయ్యా, వాడి జీవితాన్ని కట్టయ్యా, వాడు నాశనం అయిపోయాడయ్యా, వాడు అలా పాడైపోకూడదు ప్రభువా, దయచేసి వాడిని పట్టుకో ప్రభువా, బాగు చేయి ప్రభువా అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి కన్నీటి ప్రార్థన అలా కారుస్తూ ఉండగా ఇక్కడ సేవకుడు పాట పాడుతూ ఉంటే ఆ పాటకి ఏమైపోయాడండి, ఆకర్షితుడైపోయి ఆగిపోయాడంట. ఆగిపోయి అలా వింటున్నాడు. పాట అయిపోయింది, సేవకుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అలా వాక్యాన్ని కూడా వింటా ఉన్నాడు. అలా వాక్యం అయ్యే అంతసేపు కూడా అలా నిలబడే ఉండిపోయాడంట. ఆ దేవుని మాటలు అతని హృదయాన్ని సంధించాయి. ఆ మాటలకి అతడు దర్శించబడి ఆ సేవకుడు చివరిగా మీలో ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడితే నా దగ్గరికి రండి అని ప్రార్థన చేస్తానని ఆయన ఆహ్వానం ఇవ్వగానే ఎక్కడో నిలబడినటువంటి ఆ అగస్టిన్ అనే ఆయన ఎద్దరికి వచ్చేసాడంట. ఎదరికొచ్చి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుని, అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి పాపంలో బ్రతుకుతున్నా, నా తల్లి ఎన్నోసార్లు ఏడ్చింది, నా దగ్గర ఎన్నోసార్లు చెప్పింది, నాన్న ఇలా బతకొద్దు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది నిత్య నరకానికి నేను తీసుకెళ్ళిపోద్ది అని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదయ్యా. ఈ రాత్రి మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తీసం కావాలని చెప్పి ఆ రాత్రి సేవకుడిని అడిగి సేవకుని ద్వారా ఆయన రక్షణ పొంది ప్రార్థన చేయించుకొని తిరిగి వెళతా ఉన్నాడంట. వెళతా ఉంటే వెళ్ళాలనుకున్న వేశ్య ఇప్పుడు ఎదురవుతుంది. ఆమెను చూచి ఈ అగస్టిన్ అని ఆయన సైలెంట్గా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతా ఉంటే ఈ వేశ్య పిలుస్తుంది, అగస్టిన్ నేను. ఏమని పిలుస్తుందండి? అగస్టిన్ నేను, రా అని పిలుస్తుందంట. అప్పుడు అగస్టిన్ అంటున్నాడు కదా, నువ్వే అవ్వచ్చు కానీ నేను కాదు. ఏమైపోయావు నువ్వంటే, నేను రక్షణ పొందా, నేను ప్రభు ప్రేమను తెలుసుకున్నా, ఈ రోజు నుండి నేను పాపపు జీవితాన్ని జీవించను, ఈ వేశ్య జీవితం, ఈ వ్యభిచార జీవితం, ఈ పాప జీవితం నాకు ఇక వద్దు అని చెప్పి పారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ప్రశ్న వేస్తే, అయ్యా నువ్వు ఎలా బాగుపడ్డావు, నువ్వు ఎలా రక్షణ పొందావు, నువ్వు ఎలా దేవుణ్ణి తెలుసుకున్నావు, నువ్వు మూర్ఖుడు కదా, నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవించేవాడవు కదా, ఈరోజు ఇంత పరిశుద్ధంగా నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావంటే ఆ కొడుకు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములో పరలోకపు మార్గములోనికి కొట్టుకొని వచ్చేసానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చాడండి? తల్లి కన్నీటి ప్రార్థనతో కొట్టుకొచ్చేసాడంట. నీ కొడుకు లేక నీకు భర్త, నీ పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా, నువ్వు ఈ రోజు నుంచే మొదలుపెట్టు. మోనికా వలె నువ్వు ఏడిస్తే, మోనికా వలె నువ్వు ప్రార్థన చేస్తే ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఆ కుమారుని మార్చిన దేవుడు నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలను మార్చగలడు, నీ భర్తను మార్చగలడు, నీ కుటుంబీకులను మార్చగలడు. నీ బిడ్డ విషయంలో నువ్వు బాధపడతా ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు కన్నీటితో ప్రార్థిస్తే నేను అద్భుతాన్ని చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అమ్మా ఏమిచ్చాడు? ప్రార్థించే శక్తి ఇచ్చాడు, పోట్లాడే శక్తి కాదు. చాలామంది పోట్లాడే శక్తి పొందుకుంటున్నారు ఈ రోజుల్లో. ఒక దైవ సేవకుడు రాశాడు, నీకు పెదవులు ఇచ్చింది పోట్లాడడానికి కాదు, ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. నీకు నోరిచ్చింది అరవడానికి కాదు. చాలామంది స్త్రీలు ఇక్కడ అరిస్తే ఎక్కడికో వినపడతా ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వస్తే అసలు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారండి, పక్కన వాళ్ళకి కూడా వినబడదు. ఎంత బాధ అనిపిస్తుందో, అయ్యో వీళ్ళు ఎంత పెద్ద స్వరాన్ని పొందుకొని కూడా ఎందుకు ఇలా మూగవాళ్ళగా గడుపుతున్నారు అనిపిస్తుంది. దేవుడు నీకు నోరిచ్చింది, దేవుడు నీకు స్వరాన్ని ఇచ్చింది, దేవుని సన్నిధిలో గడుపుతావని, దేవునితో మాట్లాడతావని, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తావని. ఆ నోటిని వ్యర్థమైన వాటికి మనం వినియోగించకూడదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా ఒక స్త్రీగా ప్రార్థించే తల్లిగా మనం గడపాలి. పోట్లాడే తల్లిగా ఉండొద్దు. అమ్మా అన్నకు కూడా చాలా శ్రమలు వచ్చినాయి, తోటి కోడల ద్వారా, కుటుంబీకుల ద్వారా చాలా దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి. వాటిలో పోట్లాడలా, ప్రార్థన మాత్రమే చేసింది. ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తాం, ప్రార్థన చేస్తే సమాధానాన్ని దేవుడే ఇస్తాడు. నాకు 5 ఆడపడుచులు. ఎంతమంది అండి?
ఒక ఆడపడుచు ఉంటే ఇంట్లో గందరగోళం అయిపోద్ది కొన్ని కుటుంబాల్లో. 5 ఆడపడుచులు, ఒక బావగారు, ఒక మరిది గారు. ఇంత పెద్ద కుటుంబంలో తీసుకెళ్ళి పడేశాడు దేవుడు నన్ను. ఫస్ట్‌లో చాలా భయమేసింది. ఎలా ఉంటారు? అందరూ అన్యులే నేను వెళ్ళినప్పుడు. ఎవ్వరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాదు. ఎలా ఉండేదంటే పరిస్థితి, ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుందో, లేదంటే ఒక సీరియల్ ద్వారా కొంతమంది ఆడుకుంటూ ఉంటారు స్త్రీలని, అలా ఉంటుందేమో అనుకునేదాన్ని నేను. కానీ దేవుని మహాకృప ఏంటంటే మా కుటుంబీకులు అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళు ప్రభువుని ఎరగకపోయినా కానీ దేవుడు ఆ ప్రేమను పెట్టాడు వాళ్ళల్లో. అటు కృపను బట్టి దేవుడిని నేను ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటానన్నమాట. ఆ 5 ఆడపడుచుల్లో ఒక ఆడపడుచు చనిపోయారు. 4లో ఒక ఆడపడుచు దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళ కుటుంబంలో ప్రభు వాళ్ళ బిడ్డను కూడా రక్షించుకున్నాడు. అంతేకాదు మా అత్తగారు, అమ్మ దేవుని వాక్యం ఎదురుగా నిలబడి చెప్తున్నా, చాలా కుటుంబాల్లో కనీసం రోజుకు ఒకసారైనా పోట్లాట అయింది. దాదాపు 15 సంవత్సరాల పైనే మా వివాహం అయిన తర్వాత అత్తయ్య గారు ఉన్నారు. ఒక్కరోజు కూడా ఒక్క పోట్లాడు కూడా అవ్వలేదు. మా అమ్మగారి కంటే దేవుని వాక్యం ఎదురుగా నిలబడి చెప్తున్నా, రేపు తీర్పులోకి వస్తా అబద్ధం ఆడితే, మా అమ్మగారి కంటే మా అత్తగారు నన్ను చాలా ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి కోడలికి చెప్తున్నా, మీ అమ్మలాగా మీ అత్తను చూసుకో. ఆమెను చెప్తారేమో అనుకున్నా. గట్టిగా చెప్పండి అమ్మా. చూసుకోండి, ఏం కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీకు అనవసరం. దేవుని ప్రేమతో చెప్తున్నా, ఆ ప్రేమను మీరు చూపించండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుడు ఎప్పుడో ఒక సమయంలో వాళ్ళని తప్పకుండా మారుస్తాడు. చాలామంది కోడళ్ళు ఏం చేస్తారంటే అమ్మని అమ్మలాగా చూస్తారు, అత్తని అత్తలాగే చూస్తారు. అమ్మ అత్త కాదు కదండి, అత్త అమ్మ అవ్వదు కదండి అంటారు. లేదు లేదు, అయ్యిద్ది. నాకు అయ్యింది. అలా అయ్యారు కాబట్టే నేను చెప్తున్నా. నేను అమ్మ అనే పిలిచేదాన్ని, అత్తయ్య అని పిలిచేదాన్ని కాదు. ఆమె నన్ను కూతురులాగానే చూసుకునేవాళ్ళు, చాలా ప్రేమించేవాళ్ళు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే ప్రభువు నమ్ముకున్నారు. దేవుడు గొప్ప ప్రేమ ఆమెలో పుట్టించారు. నేను 20 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో పుట్టినందువలన చాలా ప్రేమగా నన్ను మా ఇంట్లో చూశారు. ఇప్పుడు అత్తగారి ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? అంటులు తోము అంటే, బట్టలు ఉతుకు అంటే కదా. కానీ వాటన్నిటి మధ్యలో ఎంతో ప్రేమతో పని చేయలేదంటే, ప్రతి ఇంట్లో మనుషులం కదా, మనం చేసుకోవాలి, తినాలి, అన్నీ చేసుకోవాలి. కాబట్టి అన్నీ చేసుకున్నాం. అన్నిట్లో ప్రభు సమాధానాన్ని ఇచ్చాడు. మనం ప్రార్థించే వారమైతే ఆ ప్రేమను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి ప్రేమ మనలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఐక్యతను ప్రభువే పెడతాడు. గొడవలు రావంటే వస్తాయి. ఆ గొడవల మధ్యలో కూడా సమాధానంగా మాట్లాడుకోవాలి. పోట్లాటలు వద్దు. అది ఎవరి ప్రవర్తన, లేదంటే అది ఎవరి క్రియలు అంటే సాతాను యొక్క క్రియలు. లోకస్తుల వలె మనం బ్రతకూడదు. లోకస్తులు అరిచినట్లు మనం అరవకూడదు, పోట్లాడకూడదు. దేవుని ప్రేమ కలిగి మనం ప్రేమతో సమాధానంగా మాట్లాడితే దేవుడు వాళ్ళందరినీ ఎలా మారుస్తాడు తెలుసా? సాధువులుగా మార్చేసి, ఎవరు అరవడానికి వచ్చారో వాళ్ళు ఏమైపోతారు తెలుసా? చాలా ప్రేమిస్తారు. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నా. అమ్మా, మీరు ఏ స్థితిలో ఉన్నా, అత్తల ద్వారా అయినా, ఆడపడుచుల ద్వారా అయినా, తోటి కోడళ్ళ ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా కానీ, మీరు ఎట్టి శ్రమలు అనుభవిస్తున్నా మీకు ఒక బలమైన ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థనతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ మీరు చూపిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుడు వాళ్ళని ప్రేమించేవారిగా మార్చేస్తాడు. శత్రువులు ఎదుట దేవుడు ఏం సిద్ధపరుస్తాడు? భోజనం సిద్ధపరుస్తాడు. అంతే. నువ్వు చేయాల్సింది ప్రేమ చూపించడమే. ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీ కుటుంబాన్ని దేవుడు సమాధానకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. దేవుని సన్నిధిలో ఒక మాట చూద్దాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం. చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా, మొదటిగా ప్రార్థించిన తల్లి రెండవదిగా తన బిడ్డను ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠిస్తుంది. ప్రతిష్ఠ అంటే ప్రభువుకి ఇచ్చేస్తుంది. ఎవరికి ఇస్తుందండి? ప్రభువుకి ఇచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళకి వీళ్ళకి
ఇచ్చేస్తూ ఉంటారు డబ్బులకి. దేనికండి? డబ్బులకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ తల్లి ఎక్కువ ఇవ్వట్లా. అమ్మా ఎక్కువైపోయి ఇవ్వట్లా. లేక 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 పుట్టిన బిడ్డని తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో సేవకుడి చేతిలో ఇచ్చేసి, నేను ఈ బిడ్డని ప్రభువుకి ప్రతిష్ఠిస్తున్నాను. ప్రతిష్ఠ అంటే ప్రభువుకి ఇచ్చేస్తున్నాను, అర్పించేస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఆ సమూయేలు అనే బిడ్డని తీసుకెళ్ళి ఏలి చేతులకి అప్పగించేసింది. చాలాసార్లు మనం చాలాసార్లు మొక్కుబడి చేసుకుంటాం. శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఈ బాధలో, ఈ శ్రమలో ఇది చేస్తే నేను అది ఇచ్చేస్తానయ్యా అంటాం. కానీ ఆ శ్రమ తీరిపోయాక ఏం చేస్తాం? మర్చిపోతాం. ఏం చేస్తామండి? గుర్తున్నా కానీ మర్చిపోయినట్లు చాలాసార్లు నటిస్తూ ఉంటాం. మీరందరూ చాలా మంచోళ్ళు కదండి. ఒక సహోదరి ఒక కోడి 10 గుడ్లు పెట్టిందనమాట. గుడ్లు పెట్టి పొదిగి చక్కగా పిల్లల్ని చేసింది. ఆ పిల్లలన్నీ చూడగానే చాలా సంతోషం అనిపించేసింది ఆమెకి. సంతోషం అనిపించేసి, ఈ పిల్లలన్నీ నాయే. వాస్తవం అయితే దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? వాటిలో ఒకటైనా కనీసం ఒకటైనా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే సంతోషంతో ఇవన్నీ నాయే, అబ్బా భలే ఉన్నాయి అని అలా అనుకుంటా ఉండగా ఒకే రోజు 8 కోడి పిల్లలు చచ్చిపోయినాయి. ఏంటండి? 8 చచ్చిపోయినాయి. ఇక బాధ వచ్చేసింది. అయ్యో ఇన్ని కోడి పిల్లలు చచ్చిపోయినాయి. లేదు ఈ రెండిట్లో ఒకటి ఎవరికి? దేవుడికి. మేము వెళ్ళగానే అయ్యా ఈ 2 కోడి పిల్లల్లో ఒకటి దేవుడికి ఇచ్చేస్తానయ్యా అంది. తీసేసుకుని వెళ్ళిపోండి అయ్యా అంది. పాస్టర్ గారు అన్నారు, లేదులేమ్మా నీ దగ్గరే ఉంచు, కొంచెం పెరిగిన తర్వాత తీసుకెళ్తాంలే అని చెప్పారు. ఈమెం చేసిందంటే సర్లే అయ్యా పెంచుతాలే అంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కోడి పిల్లకు పెరిగి కొంచెం పెద్దదైపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ 2 చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి అనుకుంటుంది కదా. ఈ 2 పాస్టర్ గారికి ఎప్పుడో చెప్పాక ఆయన మర్చిపోయి ఉంటారులే అని ఆలోచిస్తూ ఉండగా ఎప్పుడైతే ఈమెలో స్వార్థం వచ్చేసిందో ఒక కోడి పిల్లకి జబ్బు వచ్చేసింది అనమాట. జబ్బు రాగానే అనుకుంది, ఈ జబ్బు వచ్చిన కోడి ఎవరిది? నవ్వుతున్నారు. ఎవరిది? దేవుడిది. మంచిగా ఉన్నది నాది అని చెప్పి ఆమె స్వార్థంతో మాట్లాడుతూ ఉండగా ఆ రాత్రే ఆ మంచిగా ఉన్న కోడి చచ్చిపోయింది. చూడండి, మనం ఎంత స్వార్థంగా ఉంటామో అంత నష్టపోతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఇవ్వటం వల్ల దీవెన పొందుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు ఇవ్వాలి దేవుడికి? పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక మంచి చాక్లెట్ కొనిపించి వాడికి ఇచ్చి వాడు తింటా ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? అరే కొంచెం పెట్టరా అంటే కొనుక్కోలేక, వాళ్ళు కొనుక్కొని తినలేక, అదొక సంతోషం, అదొక ఆనందం. అసలు నీ స్వభావం ఏంటి, నీ బుద్ధి ఏంటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ బ్రతుకు ఎలా ఉంది అనేది దేనిలో చెప్పొచ్చు? దానిలోనే చెప్పేయచ్చు. ఇప్పుడు ఇవ్వలేని మనసుతో ఉన్నట్లయితే దేవుని దీవెన అనుభవించగలుగుతావా? ఆ తల్లి లేక 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 పుట్టిన ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడికి ఇచ్చేసిందండి? దేవుని మందిరములో సేవకుని చేతిలో పెట్టేసింది. ఇప్పుడు ఆ బిడ్డని బట్టి కృంగిపోట్ల, ఏడవట్ల, లేక పుట్టిన బిడ్డని ఇచ్చేస్తే ఎలా ఉంటుందండి? ఎంత బాధ. అప్పటికే పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డని తీసుకెళ్ళి దేవుని సేవ సన్నిధిలో అప్పగించేసి సంతోషంగా ఇంటికి వెళ్ళమంటే వెళ్ళగలుగుతారండి? కొద్దిసేపు మీ పాస్టర్ గారిని మా ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోమ్మా, పర్లేదులే ఏం కాదు నేను చూసుకుంటాలా అంటే ఏమంటది? అక్క ప్లీజ్ అక్క, నా వల్ల కాదక్క. ఎందుకని? లేక పుట్టిన బిడ్డలు కదా, చూడలేకుండా ఉండలేరు. ఇప్పుడు ఆ తల్లి ఎంత బాధ అండి. ఆ బాధ అంతా పక్కన పెట్టేసింది, ప్రభువుకి అప్పగించేసిందంట. ఆ బిడ్డని ప్రతిష్ఠించేసింది, ప్రభు చేతిలో పెట్టేసింది. అయ్యా నీకే నా బిడ్డని ఇచ్చేస్తున్నానయ్య. ఇప్పుడు ఇచ్చిన బిడ్డని బట్టి ఆ తల్లి రెట్టింపు దీవెన. ఒక్క బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయింది. దేవుడు విడిచిపెట్టాడండి. ఎంతమంది పిల్లలు పుట్టారు? 5 పిల్లల్ని ఇచ్చేసాడు దేవుడు. 3 మగపిల్లలంట, 2 ఆడపిల్లలంట. అప్పటి వరకు ఆ గర్భంలో నుంచి బిడ్డలు లేక ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. ఎప్పుడైతే దేవునికి ఆమె ఇచ్చేసిందో రెట్టింపు దీవెన పొందుకుంది. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రభువుకి ఇవ్వాలని ఆశపడుతున్నావో దానిని బట్టి దేవుడు నీకు రెట్టింపు దీవెన ఇవ్వబోతున్నాడు. ఒక స్త్రీగా ప్రభు సన్నిధిలో నీ సమయాన్ని ఇవ్వచ్చు,
దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని అమ్మ ప్రభువుకి ఇచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని గణపరచవచ్చు. నువ్వు ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి నీ దగ్గర, కానీ నువ్వేం చేస్తూ ఉంటావు అంటే చేతిని బిగపట్టేస్తూ ఉంటావు. ఏం చేస్తావండి? చేతిని బిగపట్టేస్తూ ఉంటావు. నువ్వు గుప్పిలు విప్పితే దేవుడు ఆకాశపు వాకిలు విప్పుతాడు. అయ్యో ఏంటి నాకు ఈ బాధ, అయ్యో ఏంటి నాకు ఈ పేదరికం, అయ్యో ఎందుకు నా ఇంట్లో ఈ ఇబ్బంది అని చాలాసార్లు బాధపడుతున్నావు కదా. నువ్వు ఇచ్చి చూడు, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసింది. అమ్మా, నీ బిడ్డల్ని ప్రభు కోసం నువ్వు సమర్పిస్తున్నావా, ప్రతిష్ఠిస్తున్నావా? అంతేకాదు, ఇక్కడ చూసినట్లయితే పరిచర్యకి ప్రభుకి అప్పగించి ప్రభు పరిచర్య ఎలా చేయాలో ఆ హన్న అంట నేర్పించిందంట. మన బిడ్డలకి నేర్పిస్తున్నాం, మన పిల్లలకి పరిచర్య చేయడం నేర్పిస్తున్నామమ్మా. మా అబ్బాయిని ఎప్పుడో సమర్పించేశానండి, మా అబ్బాయి పరిచర్యకేనండి అని చాలామంది చెప్తారు. ఎక్కడున్నాడమ్మా మీ అబ్బాయి అంటే, ఇప్పుడే ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో. పరిచర్య చేయాల్సిన వాడు ఎక్కడ ఉండాలి? పాస్టర్ గారితో పంపించాలి, లేదంటే పాస్టర్ గారి దగ్గర అప్పగించాలి. అమ్మో, పాస్టర్ గారితోనా? ఆయనతో వెళ్తే ఎలా అండి? చర్చి ఉడవాలా, పట్టాలు వేయాలా, కుర్చీలు వేయాలా? మా అబ్బాయి అలాంటి పనులు చేయడండి. లేదు, నువ్వు పరిచర్య చేయటం నేర్పించాలి. నీ పిల్లలకి నువ్వు పరిచర్య చేయటం నేర్పించాలి. అలా నేర్పిస్తే దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. మా అబ్బాయి పెద్ద ఉద్యోగం చేయాలండి అని ఆశపడతాం కదా. ఆశ ఉందండి మీ అందరికీ? మా అబ్బాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలండి అని ప్రతి ఒక్కరు ఆశపడతారు కదా. మరి ప్రభు పరిచర్యలో వాడబడాలండి అనే ఆశ మీకుందా? అలా మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలంటే మొదట ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో వాళ్ళని పెట్టాలి. దేవుని సేవకునికి వాళ్ళని అప్పగించాలి. పూర్తిగా వాళ్ళ దగ్గర వదిలేయమని చెప్పట్లా, అప్పగించి చూడండి. ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో వాళ్ళు ఉంటే ప్రభు తప్పకుండా వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. వాళ్ళు పాపంలో పడిపోకుండా, అపవిత్రతలోనికి వెళ్లకుండా, దుష్టుని చేతిలోనికి వారు వెళ్లకుండా దేవుడు తన సన్నిధిలో, తన మందిరంలో వారిని కాపాడుతూ దేవుని పనిలో వారిని వాడుకుంటాడు. సమూయేలంట దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? పరిచర్య అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? వాక్యం చెప్తున్నాడా? మైకు పెట్టుకొని ఏలీ కంటే గొప్పగా ఏమైనా ప్రసంగం చేయగలిగాడా? లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి చూడండి, సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవమ్మా. చాలమ్మ. దీపము ఆరిపోకముందు ఎక్కడున్నాడమ్మా? ఆ రోజుల్లో దీపము ఆరిపోకుండా యాజకుని పని ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం చీకటి పడుతుంది అనగా ఆ చీకటి పడినప్పటి నుంచి తెల్లారే వరకు దీపం ఆరిపోకుండా నూనె పోయాలి. దంచి తీసిన నూనె అక్కడ పెడతారు. ఆ నూనె ఏం చేయాలంటే ఆ దీపం ఆరిపోకుండా, మనకి తెలుసు కదండి, దీపావళి చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటారు మన ప్రజలు? ఇక్కడ ఆ చిన్న ప్రమిదల్లో నూనె పోస్తూ ఉంటారు. ఎంతసేపు ఉంటుంది? ఒక అరగంట, గంట ఉంటుంది. మళ్ళీ అది ఏమైపోతూ ఉంటుంది? ఆరిపోతూ ఉంటుంది కదా. అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దానికి ఆ వెలుగు ఇవ్వటానికి నూనె పోస్తూ ఉంటారు. ఇప్పుడు దీపస్తంభం మీదంట ఈ దీపాలు ఆరిపోకుండా ఆ పాత నిబంధన కాలంలో ఈ సమూయేలు ఏం చేసేవాడంటే ఆ దీపము ఆరిపోకుండా ప్రతిరోజు నూనె పోస్తూ ఉండేవాడంట. ఆ దేవుని మందసం దగ్గర, ఆ దీపాల దగ్గర పడుకొని ఆ దీపం ఆరిపోకముందే మళ్ళీ లేచి, ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు, ఆరిపోకుండా చూసుకోవాలి. పెద్ద వయసు అయిందేమన్నా? లేదు, చిన్న వయసే. ఆ చిన్న వయసులో కూడా ఎంతో నమ్మకంగా పరిశుద్ధ స్థలములో జాగ్రత్తగా తన సమయాన్ని గడుపుతూ దేవుని కోసం తన శరీరాన్ని నలిగిపోతున్నా, నిద్ర లేకపోతున్నా అప్పగించిన పనిని నమ్మకంగా, పరిచర్యను నమ్మకంగా చేశాడు. సమూయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఏమైంది సమూయేలు జీవితం అంటే, దాను మొదలుకొని బెయిర్షెబా వరకు అంట అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడని ప్రజలందరూ తెలుసుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసము దగ్గర కూర్చున్న సమూయేలుతో ఎవరు మాట్లాడారు తెలుసా అండి? దేవాది దేవుడే మాట్లాడాడు. ఈరోజు మీ బిడ్డలు దేవుని చేత మాట్లాడబడాలంటే, దేవుని స్వరం వారు వినాలంటే, దేవుని మాట వారు వినాలంటే వాళ్ళు ఎక్కడుండాలండి? తల్లిగా నీ పాత్ర ఏంటి? నీ బిడ్డల్ని లాక్ రావాలి. అబ్బో వాడు కూర్చోలేడండి, వాడు ఫోన్ లేనిదే ఉండలేడండి, టీవీ లేనిదే ఉండలేరండి, ఇంట్లో కూర్చుంటారులేండి, మేము మాత్రం రేపు నరకంలో కూడా
వాళ్ళ నరకానికి వెళ్తే మనం చూస్తూ ఉంటామండి? చూడగలమా? లేదు లేదు. మరి ఈరోజు నువ్వేం చేయాలి? నీ బిడ్డని తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు నీ చేతులకు అప్పగించాడు. టీవీ దగ్గరో, ఫోన్ దగ్గరో, లేదంటే ఇంకా వేరే వాటి దగ్గరో మీ బిడ్డల్ని విడిచిపెట్టొద్దు. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను ఆ శ్రేష్టమైన పాత్రగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే తల్లిగా, నీ బిడ్డలను ప్రభువు కొరకు అప్పగించే తల్లిగా, నీ జీవితాన్ని నువ్వు ప్రభువుకు అప్పగిస్తే తప్పకుండా నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడతారు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. చాలాసార్లు అనుకుంటాం కదా, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఈ ప్రతికూలత అనుకుంటాం. గత 7 సంవత్సరాల క్రితం మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు చాలా ఒక కూతురుగా, ఆడపిల్లలకి ఎవరి మీద ఉంటుందండి ఎక్కువ? తండ్రికి ఎవరి మీద ఉంటుంది ఎక్కువ? చెప్పాలి, మీరు అందరు కూతురులే కదా కదండి. చాలా వేదనకరమైన పరిస్థితి. లేక పుట్టానేమో, చాలా ప్రేమించేవాళ్ళు మా నాన్నగారు. చాలా ఆ పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నా, చాలా రోజులు ఏడుస్తూ ఉన్నా. ఏంటి ప్రభా అని అలా ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దాదాపు ఒక 6 సంవత్సరాలు అయిపోయింది. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. సరే, ఒకటి తట్టుకోవచ్చులే, ఏం కాదులే అనుకున్న సమయంలో అనుకోకుండా మొలలు వచ్చినాయి. ఫస్ట్ మొలలే కదా, ఏం కాదులే, తగ్గిపోతాయి ప్రైస్లో మొలలే కదా, తగ్గిపోతాయిలే అనుకున్నాం. తీరా చూస్తే టెస్ట్లన్నీ చేపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. ఒక దుఃఖం మీద ఇంకో దుఃఖం అనమాట. చాలా వేదనకరమైన పరిస్థితి. కొన్నిసార్లు అనిపించేది, సేవలో ఉన్నాం ప్రభా, ఏంటి ప్రభా ఈ పరిస్థితి. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే సేవకులకి ఎటువంటి బాధలు ఉండవు, రోగాలు ఉండవు. ఒకసారి మా చిన్న పాపకి, పెద్ద పాపకు చిన్న పాపకు పొంగు వచ్చింది. ఒక సహోదరి అడిగింది, పొంగు మీకు కూడా వచ్చిద్దా అని అడిగింది. అంటే మనుషులం కాదండి మేము? సేవకులంటే, సేవకురాలంటే మనుషులు కాదా? వాళ్ళ పిల్లలు మనుషులు కాదా చెప్పండి? కొంతమంది ప్రశ్నలు ఎంత విచిత్రంగా ఉంటాయో కదండి. ప్రైజ్ లార్డ్. చాలా టెన్షన్ అనమాట. ఈలోపు 2 దర్శనాలు కూడా చెప్పేశారు. మీ అమ్మగారు వెళ్ళిపోతున్నారు, సిద్ధపడండి అని చెప్పి. ఇంకెలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? ఓ పక్కేమో నాన్నగారు మంచం మీద ఉన్నారు, ఇంకో పక్కేమో అమ్మకేమో క్యాన్సరు, ఇంకో పక్కేమో 2 దర్శనాలు చెప్పారు. కొంతమంది దర్శనాలు భలే చూస్తారండి. వాళ్ళకి రావాలంటే దర్శనాలు వాళ్ళ కుటుంబాల్లో ఎదుటి వాళ్ళ మీద చాలా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఏడుస్తూ ఉన్నా, ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి, నా మీద జాలి చూపించయ్యా, నా మీద జాలి చూపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మహాకృప వలన ఒక 2 నెలలు రేడియేషన్ పెట్టిన తర్వాత నా తల్లిగారికి ఆ మోషన్ వచ్చే పేగులో ఉన్న ఆ గడ్డంతా కూడా యేసయ్య సంపూర్ణంగా తీసి పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమైనా చేయగలడు కదండి. ఏమైనా చేయగలడా చేయలేడా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము, నీకే సాధ్యము, నీకే సాధ్యము. హల్లెలూయా. యేసయ్య ఏమైనా చేయగలడు. గడ్డ ఏమైపోయిందండి? కరిగిపోయింది. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు. కాకపోతే కొంతకాలం నుంచి నా తండ్రి మంచం మీద ఉన్నాడు కదా, ఆయన విషయంలో భయం అనిపించింది. ఇంకా తండ్రి చనిపోతే ఎలా ఉంటానో, తట్టుకోలేను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహాకృపను బట్టి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక 15 రోజుల క్రితం నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. పక్షవాతం వచ్చినప్పుడు ఏడ్చాను, కానీ ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఇవ్వలేదు, దేవుడు ధైర్యాన్నే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండి బాధ అనుభవించే కంటే ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరోగ్యంగా, శక్తిగా ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటే ఆ ధైర్యం, ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదండి. అట్టి ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. అంతేకాదు, ఈ మాటలు చెప్తున్నాను ఎందుకు అంటే, సమూయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఎవరి వలన అంటే తల్లి ప్రార్థన వలన. ఎందుకు తోడుగా ఉన్నాడంటే, సమూయేలు ప్రభు పరిచర్య నమ్మకంగా చేస్తున్నాడు. తల్లి ప్రార్థనను బట్టి దేవుడు సమూయేలుకి తోడుగా ఉండి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని ప్రవక్తగా, నాయకునిగా, గొప్ప న్యాయాధిపతిగా నిలబెట్టి వాడుకుంటా ఉన్నాడు. చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు పిల్లలు. మీతో దేవుడు ఎలా మాట్లాడతాడు, ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాతో మాట్లాడవా అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కొన్ని మాటలు గుర్తొచ్చినాయి. ఏంటంటే, దేవుడు అబ్రహాముకి తోడై ఉండెను, దేవుడు ఇస్సాకుకి తోడై ఉండెను, దేవుడు యాకోబుకి. ఒకసారి మీరు బైబిల్ చదివేటప్పుడు ఈసారి టిక్ పెట్టుకోండి, ఎవరెవరికి దేవుడు తోడుగా ఉన్నాడు. అలా చదువుకుంటా ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంతమందికి దేవుడు తోడై ఉన్నాడు కదా, నాకు కూడా తోడై ఉంటే బాగుండు. ప్రభువా నాతో మాట్లాడవా, నువ్వు తోడై ఉన్నావని నాకు తెలియాలి. ఏంటండి, నీవు నాకు తోడై ఉన్నావని నాకు తెలియాలి అని చెప్పి ప్రార్థన చేస్తా. ఒక బుక్ పెట్టుకున్నా, ఒక పెన్ను తీసుకున్నా, అన్నీ రాస్తున్నా. అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి, దావీదుకి, మోషేకి, వీళ్ళందరికీ తోడై ఉన్నాయన్నీ రాస్తా. రెఫరెన్స్లు అన్నీ రాసుకుంటా. దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే నాతో మాట్లాడు, నువ్వు నాకు తోడుగా ఉంటే నాతో మాట్లాడు 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 మాట్లాడని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈలోపు డిసెంబర్ చివరి నెల అనమాట. అది ఒక వాగ్దానం వచ్చిందనమాట. ప్రార్థన చేస్తున్నా, తీయడానికి భయం వేస్తుంది. ప్రభువా నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాలి. నేను నెల రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నా, ఈ మాట ద్వారా నేను బలం పొందుకోవాలి. నా జీవిత కాలం అంతా నేను మర్చిపోలేనటువంటి గొప్ప వాక్కు నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసి వణుకుతా ఆ వాగ్దానాన్ని తిప్పి చదివా. ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. నీవు చదవమ్మా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. హల్లెలూయా. ఎంతకాలం అండి? వాళ్ళతో ఎంతకాలం ఉన్నాడు నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? సదాకాలం. అమ్మా నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉంటాడు, నీ బిడ్డలకి సదాకాలం తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి దేవుడు సదాకాలం తోడుగా ఉండి నీ పక్షంగా అద్భుతాలు చేయబోతున్నాడు, నీ పక్షంగా మేలులు చేయబోతున్నాడు, నీ కుటుంబంలో రక్షణ కార్యాలు జరిగించబోతున్నాడు. నువ్వే పరిస్థితుల్లో బాధపడుతున్నావో, ఏ శ్రమలో కృంగిపోతున్నావో, ఈ రాత్రి వేళ ప్రభువు పాదాలు పట్టుకొని దేవుణ్ణి నువ్వు అడిగితే ప్రభువుని పక్షముగా అద్భుతాలు చేయబోతున్నాడు. నాకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి వేళ నీతో కూడా చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను. నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు, నిరాశ పడవలసిన పని లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వే శ్రమలో ఉన్నా, ఈ రాత్రి నువ్వు ఎటువంటి స్థితిలో ఈ స్థలాల్లోనికి వచ్చి అడుగు పెట్టావో నీ హృదయం ప్రభువుకు తెలుసు, నీ అంతరంగం ప్రభువుకు తెలుసు.